హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంజాయ్ ది టేల్. ఇవాళ నేను మీ ముందుకు తీసుకొచ్చిన మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్. ట్విస్ట్లు ఉంటాయండి. మూవీ అంతా విన్నాక మీరే అనుకుంటారు చాలా బాగుంది థ్రిల్లింగ్ మూవీ అని. సో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఆ అదిరిపోయే మూవీ పేరు డైరీ. ఇంకా మూవీలోకి వెళ్తే స్టార్టింగే మనకి ఒక కార్లో హస్బెండ్ అండ్ వైఫ్ వెళ్తూ ఉండడం చూపిస్తారు. వాళ్ళు ఊటీ నుండి కోయంబత్తూర్ వెళ్లే దారిలో ఉన్నారు. ఆ దారి ఎలా ఉండిద్దంటే మన తిరుపతికి వెళ్లే రోడ్డు ఉంటదిగా కొండ మీద, అలా మెలికలుగా ఉంటది. అయితే కార్లో ఉన్న హస్బెండ్ వైఫ్ ఎప్పుడు చూసినా నిద్రపోతుందని తనకు ఒక స్టోరీ చెప్తాడు. అదేంటంటే వాళ్ళు వెళ్తున్న దారిలో 13వ నెంబర్ టర్నింగ్ ఉంది. ఆ టర్నింగ్ దగ్గర ఒక ఆవిడ చిన్న బాబుని ఎత్తుకొని కార్ ఆపమనిద్ది. మనం గనక ఆపకపోతే మన కార్ ముందు దూకేసిద్ది. అప్పుడు మనం ఏమైందా అని చూడ్డానికి దిగగానే కనపడకుండా మాయమైద్ది అంటాడు. అతని భార్య ఏమో తన హస్బెండ్ చెప్పిన దానికి చాలా భయపడిద్ది. కానీ అతని నవ్వు చూసి అదంతా అబద్ధమని మనకి అర్థమైద్ది. అయితే ఇప్పుడే వాళ్ళు 13 నెంబర్ టర్నింగ్ దగ్గరికి వస్తారు. అక్కడ అతనికి ఏదో కనపడి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి. సడన్గా వాళ్ళకి యాక్సిడెంట్ అయింది. ఇంకా న్యూస్లో చెప్తారు 13th టర్నింగ్ పాయింట్ దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది. చాలా మంది అక్కడ అనుమానంగా చనిపోయారు. సో పోలీసులు నైట్ ఆ రూట్లో వెళ్తే జాగ్రత్త అని చెప్తున్నారని న్యూస్ వస్తుంది. జనాలు కూడా ఒక్కొక్కలా ఆ యాక్సిడెంట్ గురించి కథలు చెప్పేవాళ్ళు. కట్ చేస్తే మనకి ఒక పోలీస్ అకాడమీని చూపిస్తారు. అందులో ట్రైనీ ఎస్ఐలందరికీ వాళ్ళ సీనియర్ ఏం చెప్తాడంటే, మీరు మీ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు, సో మీ ఫస్ట్ కేసుని మీరే సెలెక్ట్ చేసుకోండి అని పెండింగ్ కేసెస్ అన్నిటినీ వాళ్ళ ముందు పెడతాడు. ఆ కేసెస్ని ఎవరికి వాళ్ళు వెళ్ళి చూసి సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడే మనకి మూవీకి హీరో అయిన వరదాన్ని చూపిస్తారు. తను కూడా కేసు కోసం చూస్తూ ఉంటే ఒక కేసు ఫైల్ కనపడిద్ది. ఆ కేసు దేని గురించి అంటే ఊటీలోని ఒక హోటల్లో హనీమూన్ కపుల్ హత్య చేయబడ్డారు అన్న దాని గురించి. ఆ కేస్ ఫైల్స్లో వరదాకి ఏవో నగల పిక్స్ కూడా కనపడతాయి. ఈ హత్య జరిగి 16 సంవత్సరాలు అయినా ఆ కేసు ఇప్పటికీ సాల్వ్ అవ్వాల. ఇంకా ఈ కేసునే మన హీరో టేకప్ చేస్తాడు. ఇన్వెస్టిగేషన్లో హెల్ప్ కోసం ఊటీ పోలీసులను కలుస్తాడు. అక్కడే వరదాకి మన హీరోయిన్ పవిత్ర పరిచయం అవుతుంది. తను ఊటీ సిఐ. ఇంకా ఇద్దరూ కలిసి ఒకప్పుడు ఈ హనీమూన్ కపుల్ మర్డర్ కేసు డీల్ చేసిన కానిస్టేబుల్ దగ్గరికి వెళ్తారు. కానిస్టేబుల్ చెప్తాడు, మేము అన్ని విధాలా ట్రై చేశాం, కానీ హంతకుడిని కనిపెట్టలేకపోయాం. నా దగ్గర ఈ కేసుకి సంబంధించిన ప్రతి ఫైల్ మీకు ఇస్తా అని చెప్పి ఇస్తాడు. వరద ఏం ఆలోచిస్తాడంటే, మనం ఈ కేస్ ఫైల్స్ని అన్ని స్టేట్స్కి పంపుదాం, మేబీ మనకి ఏమైనా క్లూ దొరకొచ్చేమో అని. సో అన్ని స్టేట్స్ పోలీస్ స్టేషన్స్కి కేస్ ఫైల్స్ పంపుతారు. కట్ చేస్తే ఒకరోజు వరద అండ్ పవిత్ర కాఫీ షాప్లో ఉంటే వరద ఫ్రెండ్ అయిన అక్షయ కాల్ చేస్తుంది. అక్షయ చెప్పిద్ది, నేను కుంభకోణం పోలీస్ స్టేషన్లో ఒక మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా. నువ్వు పంపిన కేసులో లాగానే నేను హ్యాండిల్ చేస్తున్న కేసులో హంతకులు ఒకటేలా చంపుతున్నారు. వాళ్ళ మెయిన్ మోటివ్ బంగారం దోచుకెళ్లడం. ఇంకా అనుమానితుల లిస్ట్లో జయకుమార్ అండ్ ఆనంద్ అని ఇద్దరు పేర్లున్నాయనిద్ది. సో కుంభకోణం వెళ్ళి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటాడు. కానీ వరద కార్ అనేది ఎవరో దొంగతనం చేస్తారు కాఫీ షాప్ దగ్గర. ఆ కార్లోనే కేసు రిలేటెడ్ ఫైల్స్ అండ్ వరద గన్ ఉంటుంది. సో సీసీ క్యామ్లో చెక్ చేస్తే సత్య అనే ఒక దొంగతనం చేసినట్టు ఉండిద్ది. ఇంకా వాడి కోసం పవిత్ర అండ్ వరద వెతకడం స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ సీన్లో మనకి ఒక దొంగల ముఠాన్ని చూపిస్తారు. వాళ్ళు ఊటీలో ఉన్న ఒక హోటల్కి వెళ్ళి ఒక రూమ్లో ఉన్న హస్బెండ్ అండ్ వైఫ్ని చంపి నగలన్నీ తీసుకొని ఊటీ నుండి కోయంబత్తూర్ వెళ్ళే బస్సు ఎక్కుతారు. స్టోరీ మొత్తంకి ఈ బస్సేనండి మెయిన్. సో ఎండ్ వరకు చూడండి. బస్సులో దొంగలు ఎక్కుతారు. వీళ్లే కాకుండా బస్సులో కాంతమ్మ అనే ముసలావిడ ఇంకా మీనాక్షి అనే లేడీ ఉంటారు. ఈ మీనాక్షికి హస్బెండ్ లేరు, 8 years కొడుకు మాత్రమే ఉన్నాడు. ముసలావిడ దొంగల్ని చూసి వీళ్ళేంటి ఇంత భయంకరంగా ఉన్నారని భయపడుతూ ఉండిద్ది. బస్ అనేది ఊటీ నుండి స్టార్ట్ అయిపోయింది. దారిలో చాలా మంది ఆ బస్సు ఎక్కుతారు. వాళ్ళల్లో ఒక ప్రేమ జంట కూడా ఉంటారు. ఆ ఇద్దరు ఇంట్లో నుండి పారిపోయి వచ్చి ఈ బస్ ఎక్కారు. కూతురు పారిపోయిన విషయం తెలిసి అమ్మాయి నాన్న తన మనుషులతో వెతకడం స్టార్ట్ చేశాడు. ఈ ప్రేమ జంట వాళ్ళ లవ్ స్టోరీ అంతా బస్సులో ఉన్న ప్యాసింజర్స్కి చెప్పి అమ్మాయి వాళ్ళ నాన్న పెళ్లికి ఒప్పుకోవట్లా అని, అబ్బాయి నాన్నని అమ్మాయి నాన్న చంపేశాడు కూడా అని బాగా ఏడుస్తారు. వాళ్ళ స్టోరీకి బస్సులో వాళ్ళంతా ఎమోషనల్ అవుతారు. ఇంకా కండక్టర్ అడుగుతాడు, మీ ఖర్చుల సంగతి ఏంటి, ఎలా బతుకుతారు బయట అని. ఇంకా అమ్మాయి చెప్పిద్ది, నేను ఇంటి నుండి 200 సెవరీల బంగారం తెచ్చా, ఇవే మా జీవితానికి వాడుకుంటామనిద్ది. ఆ అమ్మాయి మాటలు బస్సులో ఉన్న దొంగలు వింటారు. ఇంకా వాళ్ళ కళ్ళన్నీ ఆ నగల బ్యాగ్ పైనే. ఇదిలా ఉంటే బస్సులో ఉన్న ప్యాసింజర్స్ అంతా ఆ ప్రేమ జంటకి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యి ఒక గుడి దగ్గర ఆపాలనుకుంటారు. గుడి వచ్చే టైంకి కాంతమ్మ నిద్రపోతూ ఉండిద్ది. అందరూ పెళ్లి దగ్గర ఉంటారు.
కాంతమ్మ తప్ప. బస్లో కాంతమ్మ మెలుకునేసరికి ఎవరూ ఉండరు. సడన్ గా ఆవిడకి దయ్యం చెయ్యి కనపడిద్ది మిర్రర్లో. ఆవిడ డబేల్న సీట్ నుండి కింద పడిపోతుంది భయంతో. దేవుడి విభూతి పెట్టుకుని వేరే సీట్ కి వెళ్లి భయంగా కూర్చుంటుంది. ఇంకోవైపు పెళ్లిని బస్లో ఉన్న జనం అంతా చాలా బాగా జరిపిస్తారు. అందరూ సరదాగా ఎంజాయ్ చేసి బస్లో మళ్ళీ స్టార్ట్ అవుతారు. ఒక స్టాప్ లో కొంతమంది ట్రైబల్స్ బస్ దిగుతారు. అక్కడే వాళ్ళని కార్లో కొంతమంది వచ్చి ఈ అమ్మాయిని చూసారా అని అడుగుతారు. ఆ అమ్మాయి ఎవరో కాదు, వాళ్ళు ఇందాక పెళ్లి చేసిన అమ్మాయే. ఇంకా ట్రైబల్ ఆవిడ చెప్పిద్ది, లేదు నేను చూడలా అనిద్ది. కానీ పక్కనే ఉన్న ఒక చిన్న అమ్మాయి అనిద్ది, అమ్మమ్మ ఇప్పుడేగా మనం పెళ్లి చేసాం, ఆకే అప్పుడే మర్చిపోయావా అనిద్ది. కానీ ట్రైబల్ ఆవిడ, లేదండి పిల్లకి సరిగ్గా తెలియదు, మేము వేరే పెళ్లికి వెళ్ళొస్తున్నామని అక్కడి నుండి బయలుదేరతారు. కానీ కార్లో ఉన్న వాళ్ళకి విషయం అర్థమైపోయి కార్తో ఆ ట్రైబల్స్ ని గుద్ది చంపేస్తారు. కట్ చేస్తే మనకి బస్ ని చూపిస్తారు. బస్ లో ఉన్న కాంతమ్మ ఫుల్ భయంతో కూర్చుంటుంది. ఇంకా ఆవిడ దగ్గరికి శ్రీను అనే అతను వెళ్ళి, అమ్మ ఏంటి మీరు బస్ ఎక్కినప్పటి నుండి అదోలా ఉన్నారు, దయ్యాన్ని ఏదో చూసినట్టు అంటాడు. కాంతమ్మేమో నిజంగానే దయ్యాన్నే చూసారా అని చెప్పిద్ది. కానీ శ్రీను అస్సలు నమ్మడు. అయితే ఏదో అవసరం పడి ఒక అమ్మాయితో బస్సులో మాట్లాడడానికి వెళ్తే అక్కడ శ్రీనుకి కూడా దయ్యం కనపడిద్ది. ఇంకంతే కాంతమ్మతో, అమ్మ నిజంగానే ఈ బస్సులో ఏదో ఉందే అంటాడు. ఇంకా ఇద్దరు బస్ని ఆపి భయంతో దిగిపోతారు. వాళ్ళిద్దరూ అనుకుంటారు మనం ఎలాగో తప్పించుకున్నాం, కానీ ఆ బస్సులో ఉన్న వాళ్ళల్లో ఎవరు దయ్యమో ఎవరు మనుషులో మనకి తెలియదు, సో పోలీస్ వాళ్ళకి చెప్దాం వాళ్ళే చూసుకుంటారని వెళ్తారు. అలా వెళ్తున్న వాళ్ళకి పోలీస్ కార్ కనపడిద్ది. ఆ కార్లో ఉండేది వరద అండ్ పవిత్ర. ఇంకా శ్రీను అండ్ కాంతమ్మ బస్సులో దయ్యం ఉందని విషయం వాళ్ళతో చెప్తారు. దానితో వరద ఒక బైక్ తీసుకొని శ్రీనుని ఎక్కించుకొని బస్ కోసం స్టార్ట్ అవుతాడు. పవిత్ర ఏమో సత్యని వెతకడానికి వెళ్ళిద్ది. ఇంకోవైపు మనకి బస్ ని చూపిస్తారు. బస్లో అందరూ నిద్రపోతున్నారు. సో ఈ దొంగల ముఠ 200 సెవరీల బంగారం తీసుకుందామని చెప్పి బ్యాగ్ పట్టుకుంటారు. అప్పుడే ఒక చిన్న పాప బస్సులో నిద్రలేచి, అంకల్ మీరెందుకు అక్క బ్యాగ్ తీసుకుంటున్నారు అనిద్ది. ఇంకా బస్సులో ఉన్న మిగతా వాళ్ళు కూడా నిద్రలేచి పెద్ద గొడవ స్టార్ట్ చేస్తారు. ఆ గొడవ వల్ల బస్ ఆగిద్ది. బస్ వెనక వరద బైక్ ఎక్కి వస్తున్నాడుగా, ఇంకా బస్ ఎక్కి దొంగలను చితకబాస్తాడు. అలా వాళ్ళని కొడుతున్నప్పుడు దొంగలు దొంగతనం చేసిన నగలు బయటపడతాయి. అందులో వరదకి ఒక హారం కనపడిద్ది. ఆ హారం ఎక్కడ చూసామో గుర్తుందా? స్టార్టింగ్ లో వరద కేస్ ఫైల్ చూస్తున్నప్పుడు అందులో సేమ్ హారం పిక్ ఉండిద్ది. ఈ 16 ఇయర్ బ్యాక్ కేస్కి ఇప్పుడు ఈ నగలు దొరకడానికి ఉన్న సంబంధం ఏంటో తర్వాత తెలిసిద్ది. ఆ హారంని అలా చూస్తున్న వరదాకి అక్కడే ఉన్న గ్లాస్లో దయ్యం హ్యాండ్ కనపడిద్ది. బస్లో ఏదో ఉంది అని వరదాకి కూడా అర్థమైద్ది. ఇక్కడే మనకి దయ్యాలన్నీ బస్ మీద ఉన్నట్టు ఒక సీన్ చూపిస్తారు. ఇంకా వరద దొంగలను కట్టేసి వాళ్ళ పేర్లు అడుగుతారు. వాళ్ళు జయకుమార్, ఆనంద్, సితారసు అని చెప్తారు. వరద ఫ్రెండ్ అనన్య చెప్పిన మాటలు గుర్తున్నాయా? హంతకుల లిస్ట్లో జయకుమార్, ఆనంద్ అని ఇద్దరు పేర్లు ఉన్నాయని. అది వరదాకి గుర్తొచ్చి వాళ్ళను కొడతాడు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న నగలు ఎక్కడ దొంగతనం చేశారో చెప్పండి అని. ఊటీలో రోజ్ గార్డెన్ దగ్గర ఉన్న ఒక హోటల్లో దొంగతనం చేశాం సార్ అని చెప్తారు. హోటల్లో ఒక రూమ్లో కపుల్ని చంపి దొంగతనం చేశామని చెప్తారు. ఇంకా వరద ఊటీ పోలీస్ స్టేషన్కి కాల్ చేసి రోజ్ గార్డెన్ దగ్గరలో ఉన్న అన్ని హోటల్స్ని చెక్ చేయండి, ఒక మర్డర్ జరిగింది అంటాడు. ఇంకా పోలీసులు హోటల్స్ చెక్ చేసే పనిలో ఉంటారు. వరదకి పవిత్ర కాల్ చేసి నాకు సత్య దొరకలా అనిద్ది. ఇంకా వరద సరే అని తను ఎక్కిన బస్ నెంబర్ పవిత్రకి చెప్పి ఈ బస్ గురించి డీటెయిల్స్ కనుక్కో, ఈ బస్ నైట్ 12కి ఊటీ నుండి కోయంబత్తూర్ స్టార్ట్ అయింది, ఎందుకో ఈ బస్ తేడాగా అనిపిస్తుంది, వెళ్ళి డీటెయిల్స్ అన్ని కనుక్కో అంటాడు. పవిత్ర ఓకే అనిద్ది. వరద ఏమో ప్యాసింజర్ డీటెయిల్స్ అన్ని తెలుసుకుంటాడు. అలా అందరినీ అడుగుతూ ప్రేమ జంట దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూడా డీటెయిల్స్ అడుగుతాడు. అప్పుడే తెలిసిద్ది ఆ అమ్మాయి ఊటీ ఎమ్మెల్యే కూతురని. బస్ మొత్తం షాక్ అవుతారు, వామ్మో ఎమ్మెల్యే కూతురుగా మనం పెళ్లి చేసింది అని. కట్ చేస్తే పవిత్ర ట్రాన్స్పోర్ట్ డిపోకి వెళ్ళి బస్ డీటెయిల్స్ అడిగిద్ది. ఇక్కడే బాబోయ్ వేరే లెవెల్ ట్విస్ట్. అదేంటో తెలుసా? ఆ డిపో వాడు చెప్తాడు, మేడం అసలు ఆ నెంబర్ ప్లేట్తో బస్సే లేదు మేడం అని. పవిత్ర షాక్, బస్ లేకపోవడం ఏంటి, నైట్ 12కి ఊటీ నుండి స్టార్ట్ అయిన లాస్ట్ బస్ అది అనిద్ది. డిపో వాడేమో లాస్ట్ బస్ 11కి మేడం, అది ఆల్రెడీ కోయంబత్తూర్ వెళ్ళిపోయింది అంటాడు. ఈ విషయం వరదాకి చెప్పడానికి కాల్ చేస్తే కాల్ కలవదు. ఇంకోవైపు బస్లోకి వరద కార్ దొంగతనం చేసిన సత్య ఎక్కుతాడు. వాడిని చూడగానే వరద పోలీస్ కారే దొంగతనం చేస్తావా అని కొడతాడు. అప్పుడు అక్కడే ఉన్న మీనాక్షి, ఏంటి సార్ పోలీస్ అయితే ఎవరినైనా కొడతారా అని సత్యతో, నిన్ను చూస్తే నా తమ్ముడిలాగానే ఉన్నావు, మీ అమ్మా నాన్న నిన్ను చాలా ఆశలతో పెంచుంటారు, ఇలా ఇంకోసారి దొంగతనం చెయ్యొద్దు అనిద్ది. ఇంకోవైపు పోలీసులు
హోటల్స్ అన్ని చెక్ చేస్తున్నారుగా, వాళ్ళకి ఏ కపుల్ మర్డర్ అయినట్టు ప్రూఫ్స్ దొరకవు. ఇప్పుడే మనకి పవిత్ర వరదకి కాల్ చేయడం చూపిస్తారు. పవిత్ర చెప్పిద్ది అసలు అలాంటి నెంబర్ ప్లేట్ తో బస్సే లేదంట, ప్యాసింజర్స్ అందరినీ బస్ నుండి దించు, నేను కూడా వస్తున్నా అనిద్ది. వరద షాక్ అవుతాడు, నెంబర్ ప్లేట్ తో బస్ లేకపోవడం ఏంటి అని. కండక్టర్ ఐడి కార్డ్ చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే బస్ వెనక కొన్ని సుమోలు రావడం చూపిస్తారు. వాళ్ళంతా ఊటీ ఎమ్మెల్యే మనుషులు. వాళ్ళు బస్ ని ఆపి బస్ లోకి ఎక్కుతారు. బస్ లో వాళ్ళు అంటారు, చూడండి వాళ్ళకి పెళ్ళైంది, మీరు ఇంకా వాళ్ళని వదిలేయండి అని. ఈ విషయం ఆ మనుషులు ఎమ్మెల్యేకి చెప్తే ఎమ్మెల్యే కోపంతో అందరినీ చంపేయండి, నా కూతురికి పెళ్లి చేయడానికి వాళ్ళెవరు అంటాడు. ఇంకా బస్ లో ఫైట్ జరిగిద్ది. అలా ఆ గొడవలో రౌడీలు ప్రేమించిన అబ్బాయిని చంపబోతారు, కానీ కత్తి ఎమ్మెల్యే కూతురికి తగిలి ఆ అమ్మాయి చనిపోయిద్ది. బస్ లో చాలా పెద్ద ఫైట్ జరిగిద్ది. వరదకి, బస్ లో ఉన్న జనానికి, ఎమ్మెల్యే మనుషులకి. డ్రైవర్ పోలీస్ స్టేషన్ కి పోనిద్దామని మళ్ళీ బస్ స్టార్ట్ చేస్తాడు. ఆ ఫైట్ లో ఎమ్మెల్యే మనిషి ఒకడు పాపం డ్రైవర్ మెడ మీద కత్తితో నరికేస్తాడు. అంతే, బస్ అదుపు తప్పి కొండ ఎడ్జ్ లోకి వెళ్లి ఆగిద్ది. ఆ కొండ అంచులో ఉన్న బస్ లో చనిపోయిన వాళ్ళంతా ఫ్రంట్ అద్దం మీద పడడంతో ఫ్రంట్ గ్లాస్ అంతా పగిలిపోయిద్ది. బస్ లోయలో పడేలా ఊగుతూ ఉండిద్ది. వరద కష్టపడి శ్రీనుని, సత్యాని ఇంకా ఒక అమ్మాయిని బస్ నుండి దించుతాడు. వాళ్ళు బయట నుండి తాడు గట్టిగా పట్టుకుంటారు. లోపల వరద తాడు పట్టుకుంటాడు బస్ బ్యాలెన్స్ గా ఉండడానికి. వరద ఎవరిని కదలొద్దని చెప్పి బస్సులో ఉన్న చిన్న పిల్లల్ని ఫస్ట్ కాపాడడానికి ట్రై చేస్తాడు. కానీ బస్సులో దొంగలున్నారుగా, వాళ్ళు వాళ్ళకి కట్టిన కట్లు విప్పుకొని ఈ బస్సులో ఇలాగే ఉంటే మనం లోయలో పడిపోతామని బయటికి దూకడానికి ట్రై చేస్తారు. వాళ్ళు అసలు ఎద్దుల్లా ఉంటారుగా. సో బస్ బ్యాలెన్స్ కోల్పోయి లోయలో పడిపోయింది. వరద తాడు పట్టుకొని ఉండడం వల్ల బ్యాక్ సైడ్ అద్దం గుండా కింద పడిపోయాడు. బస్ లోయలో పడిపోయింది. పాపం అందరూ చనిపోయారు. ఓన్లీ 4 మెంబర్స్ బతుకుతారు. అప్పటి నుండి పోలీసులంతా అక్కడికి వచ్చి లోయలో పడిపోయిన బస్ కోసం వెతుకుతూనే ఉంటారు. పోలీసులకి వాటర్లో ఏదో ఉన్నట్టు అనిపించి దాన్ని బయటికి తీస్తారు. అది బస్సే కానీ నిన్న లోయలో పడిపోయిన బస్లా మాత్రం ఉండదు. అది పడిపోయే కొన్ని సంవత్సరాలు అయి ఉంటుంది. చాలా హస్తిపంజరాలు ఆ బస్సులో ఉన్నాయి. కానీ ఒక వ్యక్తి శవం కూడా ఉంటది. అప్పుడే వరద, శ్రీను వాళ్ళకి అర్థమైద్ది బతికున్న వాళ్ళ నలుగురు ఇంకా అక్కడ చనిపోయి పడి ఉన్న శవం తప్ప బస్సులో ఉన్న మిగతా అందరూ ఎప్పుడో చనిపోయిన దయ్యాలు అని. ఇక్కడే ఇంకో విషయం తెలిసిద్ది. సత్య ఏడుస్తూ అది నా అమ్మ సార్ అంటాడు. మీనాక్షి సత్య అమ్మ. మీనాక్షి చెప్పిద్దిగా నాకు 8 ఏళ్ల కొడుకున్నాడు అని. అతను సత్యానే. 16 సంవత్సరాల క్రితం మీనాక్షి ఈ బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడే చనిపోయింది. సత్య బాగా ఏడుస్తూ, మేము ఎంత వెతికినా అప్పుడు మా అమ్మ మాకు దొరకల. బస్సులో చూసినప్పుడే అనిపించింది మా అమ్మలా ఉందా ఏంటి అని. ఇప్పుడే అర్థమైంది ఆవిడ మా అమ్మ అని బాగా ఏడుస్తాడు. ఇంకా మీకు మూవీలో ఉన్న అసలు విషయాలన్నీ క్లియర్ గా చెప్తా. 16 years బ్యాక్ ఊటీ నుండి కోయంబత్తూర్ వెళ్లిన లాస్ట్ బస్ మిస్ అయింది. అప్పటి నుండి ఆ బస్ ఆచూకీ దొరకల. 16 years తర్వాత ఇప్పుడు ఆ బస్ బయటపడింది. స్టార్టింగ్ లో మీకు గుర్తుందా, దొంగల ముఠా హోటల్ కి వెళ్లి హస్బెండ్ అండ్ వైఫ్ ని చంపి నగలు దొంగతనం చేసి బస్ ఎక్కుతారు. అది కూడా 16 years బ్యాక్ జరిగిన మర్డరే. ఆ కేసే వరద డీల్ చేస్తుంది. అందుకే వరదకి బస్సులో కనిపించిన హారం, తన కేసులో దొంగతనం చేయబడిన హారం సేమ్ గా కనిపిస్తాయి. వరద పవిత్రతో చెప్తాడు, 16 years బ్యాక్ జరిగిన ఒక బస్ యాక్సిడెంట్ అనేది మళ్ళీ రీక్రియేట్ అవుతూ ఉంది. ఆ బస్ కి యాక్సిడెంట్ అయ్యే లోపు ఎవరైనా ప్రెజెంట్ లో ఉన్న ప్యాసింజర్స్ ఎక్కి దిగిపోతే వాళ్ళు బతుకుతారు, లేదా బస్ తో పాటే లోయలో పడిపోయి చనిపోతారు అని చెప్తాడు. పవిత్ర అడిగిద్ది, నువ్వు బస్సులో ఉన్నావు కదా, అసలు ఏం జరిగింది అని. వరద చెప్తాడు, ఊటీ ఎమ్మెల్యే కూతురు పారిపోయి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది. దానితో ఎమ్మెల్యే మనుషులు వాళ్ళని చంపడానికి వచ్చారు. అలా బస్సులో పెద్ద గొడవ అయ్యి బస్ లోయలో పడింది అంటాడు. పవిత్ర ఏమో ఇదంతా నమ్మబుద్ధి కావట్లా అంటుంది. అప్పుడు వరద, ఒకసారి గూగుల్లో బస్ నెంబర్ 375 అని సెర్చ్ చేయి. చైనాలో ఇలాంటి ఇన్సిడెంటే ఒకటి జరిగింది. మన దేశంలో జరగడం ఇదే మొదటిసారి అంటాడు. నెక్స్ట్ సీన్ లో ఊటీలో ఉన్న పోలీసులకి వరద జరిగిన స్టోరీ అంతా చెప్తాడు. అప్పుడు వాళ్ళు నమ్మరు. దాంతో తన ఫోన్ లో బస్ లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే కూతుర్ని తీసిన ఫోటో ప్రూఫ్ గా చూపించి ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తాడు. అతని వల్లేగా అసలు ఆ యాక్సిడెంట్ జరిగింది. అందుకని ఇంతటితో మూవీ అయిపోయింది అనుకుంటున్నారా? లేదండి, మీకోసం ఇంకా ట్విస్ట్లు ఉన్నాయి. వరద తనని పెంచిన చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్తాడు. ఫాదర్ చెప్తాడు, నేను నీకు చాలా సంవత్సరాల నుండి ఒక విషయం చెప్పాలనుకున్నా, కానీ ఇదే కరెక్ట్ టైమా.
కొన్ని సంవత్సరాల క్రితం నేను ఊటీ నుండి కోయంబత్తూర్ వెళ్తుంటే 13th టర్నింగ్ పాయింట్ దగ్గర ఒక కార్ యాక్సిడెంట్ చూశాను. వెళ్లి చూస్తే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరూ చనిపోయారు. అక్కడే కొన ఊపిరితో ఒక బాబు కనిపించాడు. ఆ బాబు నువ్వే. యాక్సిడెంట్ అయిన కారులో మీ అమ్మా నాన్న ఫోటో ఉంది, నీకు చూపిద్దామని దాచాను అని పిక్ చూపిస్తాడు. వాళ్ళెవరో కాదు, మూవీ స్టార్టింగ్ లో మనం చూసిన హస్బెండ్ అండ్ వైఫ్. దానితో ఆ రోజు నుండి చాలా రోజులు వరద బస్ కోసం వెయిట్ చేశాడు, కానీ బస్ అతనికి కనిపించలేదు. కట్ చేస్తే 4 years తర్వాత పవిత్ర అండ్ వరద మ్యారేజ్ చేసుకుని వాళ్ళకి ఒక బేబీ కూడా పుడుతుంది. వరద తన ఫ్రెండ్ అనన్యతో మాట్లాడుతూ రేపు మా అమ్మా నాన్న చనిపోయిన రోజు, నిన్ను కలవడం కుదరదు అని మాట్లాడతాడు. అప్పుడే పవిత్రకి ఒక విషయం గుర్తొచ్చింది. వరదతో అనిది, మీ అమ్మా నాన్న February 29, 2000లో చనిపోయారు కదా. బస్ యాక్సిడెంట్ అయింది కూడా సేమ్ డే February 29, 2000. దాని మీనింగ్ February 29 రోజు 13 టర్నింగ్ పాయింట్ దగ్గర ఈ బస్ డ్రైవర్ని నలకడం వల్ల బస్ అదుపు తప్పింది. ఆ అదుపు తప్పిన బస్ వల్లనే వరద వాళ్ళ పేరెంట్స్ కార్కి యాక్సిడెంట్ అయింది. పవిత్ర ఇంకో విషయం కూడా చెప్పింది. February 29 అంటే లీప్ ఇయర్. నువ్వు కూడా ఆ బస్ ఎక్కింది February 29. సో ఆ బస్ అనేది ఎవ్రీ February 29కి వచ్చిద్దనుకుంటా. రేపు Feb 29 కదా, కొంపదీసి ఆ బస్ మళ్ళీ రేపు గానీ వచ్చిద్దా అనిద్ది. నెక్స్ట్ డే వరద ఊటీ బస్ స్టాప్ కి వెళ్లి బస్ కోసం వెయిట్ చేస్తాడు. బస్ నిజంగానే వచ్చిద్ది. బస్ కండక్టర్ కూడా కనిపిస్తాడు. అక్కడే దొంగలు వచ్చి మళ్ళీ బస్ ఎక్కుతారు. వరద కూడా ఆ బస్ ఎక్కుతాడు. బస్ స్టార్ట్ అయ్యే టైంకి అక్కడికి సత్య వచ్చి వరదతో, సార్ ప్లీజ్ సార్ నేను వస్తాను, 4 years నుండి రోజు ఈ బస్ కోసం వెయిట్ చేస్తున్నా, ప్లీజ్ మా అమ్మని చూడాలి సార్ అని బస్ ఎక్కి వాళ్ళ అమ్మని చూసి అమ్మ అమ్మ అంటూ వెక్కి వెక్కి ఏడుస్తాడు. వరద కూడా అతన్ని చూసి ఎమోషనల్ అవుతాడు. తనకి తన అమ్మా నాన్నని చూడాలనిపించింది. ఈ సీన్ చాలా బాధ అనిపిస్తుంది. ఇలానే మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ మూవీకి పార్ట్ 2 త్వరగా రావాలని కోరుకుంటున్నాను. నేను మూవీలో బస్ 375 చైనా అని ఒక విషయం చెప్పాగా, మీరు కూడా ఒకసారి వెళ్ళి గూగుల్లో కొట్టండి, ఏం వచ్చిద్దో చూడండి. ఎక్స్ప్లెనేషన్ అండ్ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఎంకరేజ్ చేస్తేనే ఇలాంటి స్టోరీస్ ఇంకా మీ ముందుకు తీసుకురాగలను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.